తన పాత్ర వచ్చినప్పుడు మాత్రమే నటిస్తూ అది అయిపోవడంతో కారులో వచ్చి కూర్చునేవాడు మహేష్ బాబు. ప్రీతి జింత ఇదంతా చూసి షూటింగ్ అయిపోయే వరకు మౌనంగా ఉంటూ వెళ్లిపోయింది. కూల్ డ్రింక్ షాట్ కూడా ఎవరిది వాళ్ళది తీసి చూసే వాళ్లకు ఒకే స్టా అన్నట్టు క్లోజప్ షాట్ తీశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ 2 సినిమాలు పరాజయం అవడంతో కృష్ణ గారు శ్రద్ధ పెట్టి కృష్ణవంశీ మురారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బి గోపాల్ దర్శకత్వంలో తనకన్నా 5 ఏళ్లు పెద్దదైన నమ్రతను హీరోయిన్ గా వంశీ సినిమా తీయగా హీరోయిన్ హీరో కన్నా మెచ్యూర్డ్ గా ఉందని ప్రేక్షకులు తిరస్కరించారు. ఆ షూటింగ్ సమయంలో మహేష్ జెన్యూనిటీ నచ్చి అతను ప్రేమించి న్యూజిలాండ్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు అతనితో బాగా సన్నిహితమై అతనికి అదను చూసి తన మనసులో మాట చెప్పింది నమ్రత. దానికి కొంచెం టైం తీసుకుని మహేష్ ఓకే చెప్పాడు. నమ్రత ఆనందానికి అవధులే లేవు. అయితే విషయం కృష్ణకు తెలిసి నీకన్నా 5 ఏళ్లు పెద్దది, పైగా కరణ్ శెట్టి ముంజరేకర్తో ఆమె పేరు వినిపించింది, ఆమెతో పెళ్లి ఏంటి అని కోప్పడటంతో కృష్ణ పెళ్లి ఏంటి అని కోప్పడ్డారు. అయినా కృష్ణ మీద గౌరవంతో సినిమాల మీద దృష్టి పెట్టాడు మహేష్ బాబు. అతను సినిమా సమయంలో త్రిషాతో డేట్ మొదలు పెట్టాడు. మళ్ళీ ఇద్దరూ కలిసి సైనికుడితో నటిస్తూ చట్టాపట్టాలు వేసుకుంటూ ఉంటే విషయం తెలిసిన నమ్రత మహేష్ ను ముంబైకి పిలిపించి చెప్పే పద్ధతిలో చెప్పి గ్యాప్ ఇవ్వకుండా ఇంట్లో పెళ్లి చేసుకుని ఫోటోలు మీడియాకు విడుదల చేసింది. కృష్ణ గారు చెడ్డ పేరు వస్తుందని మళ్ళీ వివాహం చేసి రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. నమ్రత అప్పటి నుండి స్పెషల్ టీంను భర్త చుట్టూ అరేంజ్ చేసి ఏ హీరోయిన్ ని దరిదాపుల్లోకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారు. ఆ మధ్యలో మహేష్ బట్టతల ఫోటోలు లీక్ అయినా తన సక్సెస్ తో వాటికి సమాధానం ఇచ్చాడు.